యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు పెంచలయ్య కలెక్టర్ కార్యాలయానికి వచ్చేసి అర్జీ సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మత్స్యకార సహకార సంఘంలో సభ్యత్వం కలిగిన 465 మంది జలాశయం ప్రాంతంలో చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారని, అయితే దాచూరుకు చెందినటువంటి 10 మంది చేపల మాఫియాగా తయారయ్యి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి సభ్యత్వం లేని వాళ్ళని కండలేరు జలాశయం ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారన్నారు. 25 కాలనీల్లో దాదాపు 1,00,000 మంది జలాశయాన్ని జీవనాధారంగా ప్రత్యక్షంగా పరోక్షంగాను ఉపాధి పొందుతుంటే ఓ 10 మంది గిరిజన యానాదులు పొట్ట కొడుతున్నారన్నారు. అందుకే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను కలిసి అర్జీని సమర్పిస్తున్నామని తెలియజేశారు. చర్యలు తీసుకోవాలి. కండ్లేరులో చేపల మాఫియా మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. కండ్లేరులో చేపల మాఫియా మీద చర్యలు తీసుకోవాలి. కండ్లేరులో చేపల మాఫియా మీద తీసుకోవాలి. నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే కండలేరు జలాశయం పరిధిలో మా వాళ్ళందరూ కూడా దాచూరు మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా ఉంటూ కండలేరు జలాశయంలో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే దాచూరుకు చెందినటువంటి ఒక 10 మంది చేపల మాఫియాగా తయారయ్యి ఏదైతే సభ్యత్వం లేనటువంటి వాళ్ళని, అలాగే ఇతర జిల్లాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి అక్రమంగా చేపల వేట సాగిస్తూ యానాదుల మీద దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మేము ఈ సందర్భంగా జిల్లా అధికారుల్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, ఏదైతే కండలేరు జలాశయంలో దాదాపు 25 ఎస్టీ కాలనీల్లో దాదాపు 1,00,000 మంది గిరిజనులు యానాదులు చేపలు పట్టుకొని ఏదైతే సొసైటీలో సభ్యత్వం కలిగి చేపలు పట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటే సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక మాఫియాగా ఏర్పడి ఏదైతే ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి సభ్యత్వం లేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అక్రమంగా చేపల వేట సాగిస్తూ గిరిజనుల యొక్క, యానాదుల యొక్క పొట్టగొడతా ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జిల్లా అధికారులు స్పందించి వెంటనే చేపల మాఫియా మీద ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి, అలాగే చేపల మాఫియా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా జిల్లా అధికారులను కోరుతూ ఉన్నాం, జిల్లా అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలా చేయనటువంటి పక్షంలో ఖచ్చితంగా ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఎదుట అవసరమైతే కండలేరు జలాశయం ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు కూడా మేము వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.